హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్? అందరూ బాగానే ప్రిపేర్ అవుతున్నారు కదా? టుడే టాపిక్ ఏంటంటే బయాలజీలో ఎలా స్కోర్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. అండ్ నేను 3 ఇయర్స్లో బయాలజీలో ఎంత స్కోర్ వచ్చిందో అండ్ ఎలా స్కోర్ చేసానో చెప్పబోతున్నా. సెల్ఫ్ స్టడీ చేసుకునే వాళ్ళకైతే బయాలజీ ఫస్ట్ మీరు ఆన్లైన్లో ఒక టీచర్ని మాత్రమే ఎంచుకోవాలన్నమాట. ఒక ఆన్లైన్లో ఏ టీచర్లో అంటే యూట్యూబ్, ఒకవేళ మీరు యూట్యూబ్ ఫాలో అవుతుంటే ఏ టీచర్ దగ్గర అయితే మీరు క్లాసెస్ వింటున్నారో రోజు అదే టీచర్ దగ్గర క్లాసెస్ వినాలి. మరి ప్రతి చాప్టర్కి మీరు టీచర్స్ మారుస్తుంటే మీకు అర్థం కాదనమాట ఆ చాప్టర్. ఒకటే టీచర్ని ఫాలో అవ్వాలి. అయితే కాన్సెప్ట్లు డెప్త్గా వెళ్ళాలో అండ్ డిఫికల్ట్ చాప్టర్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అదర్వైజ్ ఎన్సీఆర్టీ ఈజ్ ఇనఫ్ అనమాట. ఎన్సీఆర్టీ హైలైట్స్ చేసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏవైతే రాదో ఆ పాయింట్ని ఫస్ట్ మీరు బేసిక్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తే మంచిదనమాట. సో సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, బయోలాజికల్ క్లాసిఫికేషన్ అంటే మనకి ఇలాంటి బేసిక్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసి మీరు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు మెయిన్ చాప్టర్స్కి వెళ్ళండి అనమాట. సో బేసిక్స్ అర్థం కాకపోతే మళ్ళీ తర్వాత సరిగ్గా అర్థం కాదు. మనం 11th అయినా 12th అయినా ఫస్ట్ ఏది స్టార్ట్ చేసినా పర్లేదు. డ్రాపర్స్ అయి ఉంటే మీరు ఫస్ట్ 11th అయినా చదవండి, 12th అయినా చదవండి. ఎలాగో మనకి పేపర్ మిక్స్డ్గానే వస్తుంది. సో పేపర్ 90 క్వశ్చన్స్ వస్తుంది. ఎందులో బాటనీ నుంచి వస్తుందో జువాలజీ నుంచి వస్తుందో మొత్తం మిక్స్డ్ అనమాట. ఇంతకుముందు అయితే బాటనీ జువాలజీ ఉండేది కాబట్టి వేరు అనమాట. సో ఇప్పుడైతే అంతా మిక్స్డ్ కాబట్టి మనం ఎలా స్టార్ట్ చేసినా క్వశ్చన్ అయితే ఆ బుక్ నుంచి వస్తుంది కదా, వేరే బుక్ నుంచి అయితే రాదు కదా. మనం ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినా, సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసినా కాన్సెప్ట్లు మాత్రం బాగా నేర్చుకోవాలి. ఒక చాప్టర్ని మనం కంప్లీట్గా రాకుండా స్కిప్ చేయకూడదు ఎప్పుడు కూడాను. అది ఎంత డిఫికల్ట్ టాపిక్ అయినా కూడా ఒక చాప్టర్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ చాప్టర్కి మూవ్ అవ్వాలి. సో ఆ చాప్టర్ మళ్ళీ మధ్యలో వదిలేసి మళ్ళీ ఇంకో చాప్టర్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో చాప్టర్ వదిలేసి ఇంకో చాప్టర్కి వెళ్ళిపోతే అలా చేస్తే మనకి ఏది అర్థం కాదు. సో మనం ఒక చాప్టర్ని, అది ఎంత డిఫికల్ట్ చాప్టర్ అయినా దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ చాప్టర్కి మూవ్ అవ్వాలన్నమాట. ఒకవేళ మీకు బయాలజీ అంటే ఇప్పుడే బేసిక్స్ నుంచి ఇప్పుడే నేర్చుకుంటున్నాం, అసలు బయాలజీ జీరో అనుకుంటే మీరు ఫస్ట్ బేసిక్స్ నుంచి మెల్లిగా అంటే మోడరేట్ చాప్టర్స్, తర్వాత హార్డ్ చాప్టర్స్ లైక్ జెనెటిక్స్, బయోటెక్నాలజీ ఇలాంటి చాప్టర్స్కి వెళ్తే మంచిదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ చాప్టర్స్ చేసుకోండి. సో తర్వాత అది అయిపోద్ది. అండ్ బయాలజీ ఎంత స్పీడ్గా కంప్లీట్ చేసుకుంటే అన్ని రివిజన్స్ చేయడానికి కూడా మనకి చాలా ఈజీ అవుతుంది. ఒక చాప్టర్ని మనం ఎంత ప్రాపర్గా చదివితే అంత మంచిదనమాట. సో ఎగ్జామ్స్ టైంలో ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అర్థం చేసుకోవాలి. అండ్ అర్థం కాకపోయినా కూడా దాని గురించి డెప్త్గా మనం గూగుల్లోనో లేదంటే ఎక్కడైనా మనకి చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు డౌట్ నట్ అని ఇలాంటివన్నీ చాలా యాప్స్ ఉన్నాయి. సో అందులో అయినా మనకు వచ్చిన డౌట్ని క్లియర్ చేసుకోవాలన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ చూసారు కదా, లాస్ట్ టైం ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఫిగ్ ట్రీ గురించి. సో అలాంటి క్వశ్చన్స్ కూడా సమ్ టైమ్స్ వచ్చేవచ్చు. నెక్స్ట్ టైం ఏంటి ట్రీ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఈసారి లైక్ లాక్టోబాసిలస్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ సంథింగ్ లైక్ దట్ అలా కూడా అడిగవచ్చు. లాక్టోబాసిలస్ ఇక్కడ మన పెరుగులోనే ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగవచ్చు. సో అందుకనేసి కొంచెం జాగ్రత్త, కాన్సెప్ట్ బాగా డెప్త్గా కొంచెం వెళ్ళండి కొన్ని వెళ్ళాల్సిన చాప్టర్స్లో. బట్ ఎన్సీఆర్టీయే చదవాలి. అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఏం చదవాల్సిన అవసరం లేదు. బట్ ఎన్సీఆర్టీ బుక్ని మనం అంటే ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత ఒకసారి ఎన్సీఆర్టీ చదవాలి. చదివిన తర్వాత నెక్స్ట్ టైం ఇంకోసారి ఏంటంటే మనం ఇంకోసారి చదువుతాం కదా, సో ఆ టైంలో ఏంటంటే మనం హైలైట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఏదైతే మర్చిపోతున్నామో, ఏ కాన్సెప్ట్లు అయితే అర్థం కావట్లేదు దాన్ని హైలైట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్లీ రివిజన్ టైంలో ఏంటంటే హైలైట్ చేసిన పాయింట్లు జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో ఈజీగా రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు పాసిబుల్ అయితే షార్ట్ నోట్స్ కూడా బయాలజీలో ప్రిపేర్ చేసుకుంటే మంచిది. లేదు అనుకుంటే అది మీ ఇష్టం అనమాట. సో ప్రిపేర్ చేస్తే చేసుకోండి, లేదంటే లేదు. ఎన్సీఆర్టీ అయితే తప్పకుండా ఉండాలి. మంచిగా హైలైట్స్ చేసుకొని అండ్ ఎన్సీఆర్టీ చదివితే చాలు. అండ్ షార్ట్ నోట్స్ రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం. ఎన్సీఆర్టీకి లేదు నాకు రివిజన్కి ఎన్సీఆర్టీ నేను చదవలేను అనుకుంటే సో షార్ట్ నోట్స్ రాసుకోవడం బెటర్. షార్ట్ నోట్స్ అంటే అది కూడా ఎలా అంటే సో షార్ట్ కట్లో రాసుకోవాలి. మరి మనం ఏదో పారాగ్రాఫ్లు రాసేసుకోకూడదు. ఒక ఫేజ్లో మాత్రమే ఆ చాప్టర్ అంతా కంప్లీట్ చేసేయాలి. సో అలా ఉండాలన్నమాట షార్ట్ నోట్స్. నేనైతే నా ప్రిపరేషన్స్ టైంలో షార్ట్ నోట్స్ అయితే ఏం యూజ్ చేయలేదు. నేనైతే జస్ట్ ఎన్సీఆర్టీ చదివాను అంతే. అండ్ స్ట్రిక్కీ నోట్స్ కూడా కొన్ని యూజ్ చేయండి ఎన్సీఆర్టీలో. అంటే
అవుట్ ఆఫ్ అంటే కొంత డెప్త్గా వెళ్ళాల్సిన చాప్టర్స్, లేదంటే ఏదైనా కొత్తగా వాట్స్ కనిపించిన కొన్ని టీచర్స్ ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తుంటారు కదా. సో స్ట్రిక్కీ నోట్స్ దగ్గర రాసి సైడ్న లైక్ ఎన్సీఆర్టీలో చాలా ఖాళీ ఉంటాయి, ఎన్సీఆర్టీ సైడ్న పెట్టేసుకోండి, స్ట్రిక్ చేసేయండి అనమాట. సో అంటించి ఆ పక్కన పెట్టేసుకోండి. అండ్ లేదంటే ఎన్సీఆర్టీలో చాలా పేజెస్ కూడా ఖాళీగా ఉన్నాయి, సో అందులో అయినా రాసేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ అనేది అక్కడ రాసేసుకోండి. ఫస్ట్ నాది 2023లో అండ్ తెలుగు అకాడమీ అండ్ తెలుగు అకాడమీ చదివాను, మ్యాక్సిమం అయితే తెలుగు అకాడమీ చదివాను. అండ్ అక్కడక్కడ ఎన్సీఆర్టీ మిక్స్ చేశాను. సో ఆ టైంలో నాకు 300 వచ్చింది బయాలజీలో. అండ్ సెకండ్ టైం ఐ గోట్ 2024 ఐ గోట్ 331 ఇన్ బయాలజీ. అండ్ ఈసారి 316 బయాలజీలో, ఈసారి 316 వచ్చింది. సో పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో లాస్ట్ 2 years అయితే కొంచెం ఈజీ అనమాట, బట్ ఇయర్ కొంచెం డిఫికల్ట్గా ఉండటం వల్ల సో కొంచెం సిల్లీ మిస్టేక్స్ చేస్తాను బయాలజీలో. బట్ ఫైనల్గా గాట్ 316 మార్క్స్ ఇన్ ద బయాలజీ. సో ఈ వీడియో ఇంతే గైస్, అండ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సపోర్ట్ చేస్తుండండి గైస్. అండ్